గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూతురు పేరు యోషిత. ఈ పాప పాలిటెక్నిక్ చదువుకుంటున్నప్పుడు నవీన్ అన్న అబ్బాయిని, ఎదురింటి అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటా అంటే చేసినాం. మంచిగానే ఉన్నారు. వీళ్ళకి సంతానం అందలేదు. కొద్ది రోజులు వస్తుంది పోతుంది. ఈ రామకృష్ణ అనే అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి మీద అరెస్ట్ చేస్తున్నాడో ఈ అబ్బాయి మా అల్లుడికి ఏమవుతాడు, బాబాయ్ అవుతాడు వరుసకి. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళం వదిలేసిపోయింది. అరెస్ట్ చేస్తుంటే 2 పిల్లలు వాడికి. నా బిడ్డ ఆ చిన్న పిల్లలకి అన్నం పెట్టుతూ అది ఇది వాడికి అన్నం పెట్టేది మా అల్లుడు పర్మిషన్ తోటే, అంటే అల్లుడు పెట్టమంటేనే. ఇలా కొద్ది రోజులు సాగింది. మరి వీడు ఎప్పుడు పాప వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, బట్టలు మార్చుకుంటున్నప్పుడు క్యామ్లు అరేంజ్ చేసి వీడియోస్ చిత్రీకరించడం జరిగింది. ఇది బేస్ చేసుకొని దీన్ని మెంటల్గా అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను నిన్ను చేసుకుంటా, నీ భర్త వల్ల నీకు పిల్లలు కలగరు, అది ఇది అని చెప్పేసి అని చాలా అరెస్ట్ చేస్తే ఎవరికి చెప్పుకోలేక దాని ఫ్రెండ్తో చెప్పుకుంది. అది దాంతోపాటు ట్రైనింగ్ చేసింది. ప్రజెంట్ నా చిన్న బిడ్డ చచ్చిపోయాడుందే శ్రీకృష్ణ హాస్పిటల్లో పనిచేస్తుంది ఏఎన్ఎంగా. 3-4 months నుంచి. వీడు డైలీ అక్కడికి వెళ్ళిపోయి బయటకు వస్తావా రావా, నాతో బయటకు వస్తావా రావా, నాతో మాట్లాడతావా మాట్లాడవా, ఇవన్నీ బయట పెడతా వీడియోస్, నీ మొగుడు ఇది చేస్తా, నీ పరువు తీస్తా, నీకు సంసారం లేకుండా చేస్తాను అరెస్ట్ చేస్తుంటే అటు భర్తకి చెప్పుకోలేక ఇటు నాకు చెప్పలేక మదనపడి దోస్తుకు చెప్పుకుందంట. ఒకరోజు చచ్చిపోతే నేను నా వల్ల కాదని అంటే అది నాకు ఫోన్ చేసి పిలిచింది. ఆరోగ్య హాస్పిటల్కి దగ్గర ఉన్నాను మమ్మీ, ఆ పాప ఆరోగ్య హాస్పిటల్లో చేస్తుంది, నువ్వు అక్కడికి రా అర్జెంటుగా అంటే పోతే ఈ అబ్బాయి వచ్చిండు. పిలిపిస్తే ఏంటి అంటే నేను నవీన్కి చూపిస్తా, అల్లుడి పేరు నవీన్, నేను అల్లుడితోనే మాట్లాడతాను, నీతో మాట్లాడను, అది ఇది అని బెదిరిస్తున్నాడు. సరే చూపెడుదూపా అని మా అల్లుడిని పిలిచి అన్నీ పిలిచి చూపిస్తే అక్కడ ఏమీ లేదు, నా దగ్గర ఏం లేవు, నేను ఉత్తగానే అన్నా అని చెప్పేసి అని గొడవ చేసి ఆ అబ్బాయిని వీళ్ళు అందరూ కలబడి ఇది చేసుకున్నారు. ఒక వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోండి, ఎవరు జాగాలో వాళ్ళని చెప్పాం. పిల్ల పలకట్లేదని అంటే కట్టెపుల్లు ఇచ్చింది. ఇట్టే తీసుకొని లోపలికి వెళ్ళా, ఎవరు లాలే లోపలికి, నేను ఒక్కదాన్ని వెళ్ళా. అంతా చీకటిగా ఉంది. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది, ఇట్లా సైడ్కి ఉంటాయి డోర్లు. రూములు 3 రూములు ఇలా ఉంటాయి. మధ్య రూమ్లో కనపడలే, వంటగదిలో కనపడలే, బెడ్రూమ్లో ఆలాడుతుంది నా బిడ్డ. వాళ్ళకి అది ఫ్యాన్ కూడా చెయ్యి ఇట్లా పెడితే తగులిద్ది. వాళ్ళు హ్యాంగింగ్ చేసుకునే మెంటాలిటీ కాదు, హ్యాంగింగ్ చేసినట్టు కూడా అది ఎట్లా ఉందంటే సింగిల్ రోప్ మీద వేసినట్టు ఉంది అంతే. రెక్కకి కింద కాలాంతనే మంచం ఉంది, ఇట్లా పక్కనే ఇట్లా నిలబడినట్టే మంచం ఉంది. ఇక నేను అరుస్తూ ఉంటే ఏడుచుకుంటా అందరూ వచ్చేసారు. అప్పటికే మా అల్లుడు కూడా బయట నుండి వచ్చాడు. మా సారు వీళ్ళందరూ కలిసి హ్యాంగింగ్ నుంచి దింపి హాస్పిటల్కి తీసుకొచ్చాం. షీ ఈజ్ నో మోర్ అంటే ఇక మేము ఏడుచుకున్నాం, ఎడబెట్టినాం. అప్పటికే ఎవరినైతే సస్పెక్టెడ్గా ఇబ్బంది పెడుతున్నాడో ఆ అబ్బాయిని బాలాగారు అని చెప్పేసి మా శ్రీనివాస్ నగర్లో ఒక పొలిటికల్ ఉన్నాడు, ఎర్ర బాలాగారు. అండ్ వీళ్ళ బాబాయ్, సొంత బాబాయ్, అల్లుడికి సొంత బాబాయ్, తండ్రి వాళ్ళ తమ్ముడు. ఆ అబ్బాయి పేరు రామస్వామి, బెజ్జం రామస్వామి. వీళ్ళిద్దరు కలిసి ఈ సస్పెక్టెడ్ అబ్బాయిని రామకృష్ణని తీసుకుపోయి 3 Town పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసేసారు. అంటే సేఫ్గా పక్కన పెట్టేశారు. మేము అన్నీ చెప్పి అన్నీ చేసేసరికి అబ్బాయి అక్కడే ఉన్నాడు. అది జరిగింది. కానీ ఇది ఒక్కరి వల్ల జరగలేదు. ఆ రామస్వామి కూడా ఈ రామకృష్ణ ఇద్దరు కలిసి గోడ దూకారు, వెనక నుంచి దూకి వచ్చి పిల్లని బలవంతంగా చంపేసి హ్యాంగింగ్ చేసినట్టు క్రియేట్ చేశారు. ఇది స్టేట్మెంట్. లోపల ఆల్రెడీ ఫొటోస్ తీసింది మా పాప. ఇవన్నీ మచ్చలే హ్యాంగింగ్ అయినట్టు. ఇక్కడ బాగా దెబ్బలు కూడా ఉన్నాయి పాప ఒంటి మీద. కారణం ఎవరు, ఆ అరెస్ట్మెంట్ చేస్తున్న అబ్బాయిని సేవ్ చేయడం కోసం వాళ్ళ ఇద్దరు మామయ్యలే అవుతారు. దానికి వరుసకి 2 మామయ్యలు గోడ దూకొచ్చి దాన్ని చంపేశారు. ఆ అబ్బాయిని రామకృష్ణ అండ్ బెజ్జం రామస్వామి, బెజ్జం రామస్వామి వాళ్ళిద్దరూ అందరూ బంధువులే. అట్లా ఇక నాకు అల్లుడు వాళ్ళు వివరాలు అంత బాగా తెలియదు. వాళ్ళు మా ఎదురిల్లే, నేను ఈ ఇల్లు అయితే మా అల్లుడిది ఈ ఇల్లు, వాళ్ళది పక్క ఇల్లే. వాళ్ళకి వీళ్ళకి ఒక గోడ, చిన్న పిట్ట గోడ ఉంటుంది. ఆ గోడ మేము వెనక నుండి ఇంత సందు
దూకొచ్చారు, చంపేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వాడు ఏం ఎరగనట్టు మళ్ళీ బయటకు వచ్చి నించున్నాడు. మళ్ళీ ఈ పిల్లగాడు ఏమవుతాడు, కొడుకు అవుతాడు కదా. ఇప్పటి వరకు వచ్చి మందలిచ్చలేదు పిల్లగాడిని ఏం జరిగిందని. వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ 3:30కి వాళ్ళ పెళ్ళం లోపలే ఉండి తలుపు పెట్టుకుంది. ఈ అబ్బాయికి పిన్ అవుతుంది, లాక్ వేసుకుంది. అందరూ ఏమనుకున్నారు, తాళం వేస్తుందని. వీడు 3:30కి మేమందరం బయటే కూర్చున్నాం. రయ్యమని లోపలికి వెళ్ళిపోయాడు. కనీసం ఇప్పటిదాకా వచ్చి ఆ పిల్లగాడు ఎలా జరిగింది అని చెప్పి మందలిచ్చలేదు. అంటే నాకు ఈయన మీద కూడా పూర్తిగా అనుమానం ఉంది. అది ఒక్కడి వల్ల హ్యాంగింగ్ అయ్యేది కాదు. నా పిల్ల నా హైట్ నా వెయిట్ ఉంటుంది. నన్ను చంపేసి హ్యాంగింగ్ చేయాలంటే ఒక్కడి వల్ల అవుతుందా? కాదు. నా పిల్ల నా అంత బాగా ఉంటుంది, సేమ్ నాలాగే ఉంటుంది. నా జిరాక్స్ అంటారు. సరే, నా బిడ్డ మీద ప్రేమతోటి నా బిడ్డని చంపేశారండి. ఇద్దరు కలిసి చంపేసి హ్యాంగింగ్ చేశారు. ఇంతకంటే నేనేం చేయగలిగేది లేదు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.